మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కబ్జాలు కానీ, స్కాములు కానీ, సొసైటీ ఫ్రాడ్ కానీ, జలసిరి ఫ్రాడ్ కానీ, రోడ్లలో కానీ, విజిలెన్స్ కానీ, ఎంక్వైరీలు నివేదికలకు వచ్చినాక వీటన్నిటి వెనక తీస్తామని ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ తెలియజేస్తున్నారు. ఇది ఒక సభకి తెలియజేస్తున్నాం. దీనికి ఎందుకంటే క్రమశిక్షణతో పాటు నిజాయితీ అనేది వీరారెడ్డి గారు మనకు నేర్పిన విద్య. ఎన్టీ రామారావు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నిజాయితీ పరుపులకి ఎంతో ముఖ్యంగా ఆయన పునాది వేసి ఆయనని వాళ్ళతో కలుపుకొని తిరగాలనుకుంటారు. అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా ముందుకెళ్తున్నారని నాకు తెలియజేస్తున్నారు. 5వ విషయం, షాదీఖానాలు, మసీదులు, చర్చులు, వీటన్నిటి కూడా ఒక ప్రణాళిక ఇవ్వమని చెప్పాను. వీటన్నిటికి కూడా డెవలప్మెంట్ కి ఫరూక్ గారికి గతంలో ఇక్కడ వచ్చినప్పుడు ఆయన అక్కడికక్కడే శాంక్షన్ చేశారు. మనం లెటర్లు ఇస్తే వీటికి భూమి కానీ, ప్రాజెక్టు వ్యయం కానీ, శాంక్షన్ డబ్బులు వచ్చాయి. అవన్నీ ఇక్కడ ఉన్న నాయకులు యంత్రాంగంతో కష్టపడితే ఆ ప్రణాళికలో ఆ ల్యాండ్ కానీ ముందుకు వెళ్ళిపోతే ఆర్డీఓ గారు కూడా కోరాను, అది అయిపోతుంది. వాటి త్వరలో శంకుస్థాపన చేసుకోవచ్చని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఆ తర్వాత 6